నికోదేమస్తో తండ్రి ఇదే మాట్లాడాడు, యేసయ్య ఇదే మాట్లాడాడు. నికోదేమస్, నువ్వేం చేయను అవసరం లేదు బిడ్డ, నేను నీ కొరకు ఎత్తబడతాను సిలువలో, నన్ను చూడు, నిదానించి చూడు. ఒక మంచి మాట చెప్తాను వింటారా? యేసు ప్రభువు వారు సిలువ వేయబడినప్పుడు ఆయన శిష్యులు ఎవరు ఆయనతో లేరు. ఒక యోహాను ప్రభు తల్లి అయిన మరియ తప్ప. కానీ నికోదేమస్ సమాధి కార్యక్రమం చేయటానికి తన భుజం మీద వేసుకుని, అంటే చూశాడు, మనుష్య కుమారుడు ఎత్తబడినప్పుడు చూశాడు. ఆ సిలువ మీద నుండి దింపుతున్నప్పుడు అరిమత్తయిన యోసేపు సమాధిస్తే నికోదేమస్ ఆ సిలువ మీద నుండి దించి యేసును భుజం మీద వేసుకుని సమాధిలోకి తీసుకుని వెళ్ళాడు. సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చి ఆయనకు పోసి, నా విమోచన కొరకు నువ్వు ఎత్తబడ్డావు. సమాధి ఖర్చు అంతా ఎవరిదనుకున్నారండి? యేసయ్యకు సొంత సమాధి లేదు, సమాధి కూడా లేని దరిద్ర జీవితాన్ని మన కొరకు అనుభవించాడు ఆయన. ఆయన పొరుండు పెట్టబడింది పశువుల పాకలో. సమాధి కాడికి వచ్చేసరికి అరిమత్తయిన యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధిని ఆయనకి ఇచ్చాడు. సమాధి చేసే శిష్యులు కూడా లేరు, ఒక్కడు లేడు. నికోదేమస్ యేసును సిలువ సమాధి చేయటానికి ఎదురుగా వచ్చి చూశాడు. అతడు ఎంత కనుడో చూశాడు. దేవుని యొద్ద నుండి వచ్చిన విమోచన కార్యం అని చూశాడు. కానీ ఈనాటికి ప్రజలకు అర్థం కాకుండా యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు కురుటితనం కలగజేసింది. యేసు ఎవరో అర్థం, సిలువలో ఎందుకు వేలాడాడన్న ప్రశ్న తప్ప సర్పంగా ఎందుకు కనపడుతున్నాడు? సర్పంగా కనపడింది, కానీ సర్పం కాదే. విషయం లేదే, దాంట్లో పాపం లేదే. మ్రానువేద వేలాడిన వాడు శాపగ్రస్తుడు, కానీ శాపగ్రస్తుడు కాడే. మనందరి దోషము ఆయన మీద మోపితే కదా అలా అయ్యాడు. ఎంత భరించాడండి ఆ శిలువ శ్రమను. ఈ శుభవేళ, ఈ లెంట్ ఆచరిస్తున్న క్రైస్తవ్యానికి నేను చెబుతున్నా, లెంట్ కోసం కాదు నువ్వు ఎదురు చూడాల్సింది. చెయ్యొద్దని నేను చెప్పలేదు బిడ్డ, నీ ఆత్మీయతలో పరిపక్వత స్థాయి కలిగిస్తుంటే చెయ్యి, నేను కాదన్ను. 40 దినాలు కాకపోతే 400 రోజు చెయ్యి, కానీ ఒక ఆచారంగా చేయొద్దు. విమోచన కార్యం సిలువలో ఉంది. నీ కొరకు ఎత్తబడిన మనుష్య కుమారుని వైపు చూడు. ఆయన సిలువలో ఎత్తబడటం మాత్రమే కాదండోయ్, మరొక మాట చెప్తాను. సమాధి నుండి ఎత్తబడి సింహాసనము యొద్దకు ఎత్తబడిన ఒకే ఒక జయశీలుడు ప్రభువైన యేసుక్రీస్తు. సమాధి నుండి కూడా ఎత్తబడ్డాడు. ఎంత ఎత్తబడ్డాడు? మహిమ సింహాసనం ఎదుటికి ఎత్తబడ్డాడు. సిలువలో మన కొరకు ఎత్తబడిన ప్రభుని చూడాలి. పునరుద్ధానుడై అగాధమును తెంచి మరణమును బంధించి దాని శక్తిని ఓడించి సమాధి చేసి మరణ పాశాలను నిర్వీర్యం చేసి మరణం అనే పదానికే నిరర్థక, దానికి అర్థం లేదని చెప్పి, మరణం అనే పదానికి అర్థమే లేదని చెప్పి మరణమును నిరర్ధకం చేసి మరణముని బంధించి పునరుద్ధానుడై అగాధములో నుండి పాతాళములో నుండి లేచి చెరను అంతకుముందు చచ్చిపోయిన ఆదాము మొదలుకొని చచ్చిపోయిన వారందరినీ ఆయన చేతిలో పట్టేసుకొని వాళ్ళని కూడా అగాధంలో నుండి బయట తీసుకొచ్చి పరలోకానికి ఎత్తుకుపోయిన జయశీలుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతెత్తు ఎత్తబడిన ప్రభు వైపు చూడండి. ఇప్పుడు ఆయన ఎత్తబడి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. తండ్రి పని ఏమి లేదు, ఆయన ఆసీనుడై ఉన్నాడు. తండ్రి చెప్పిన పని అంతా చేసి ఆసీనుడై ఉన్నాడు. ఈ సిలువ కార్యాన్ని ఎందరు అంగీకరిస్తున్నారో, ఈ విమోచన కార్యాన్ని ఆయన వైపు ఎంతమంది నిదానించి చూస్తున్నారో, వారందరి కొరకు తండ్రి కుడి పార్శ్వమున ఉండి తండ్రికి వీడిని సేవ చేయి, వీడిని సేవ చేయి, వీడిని సేవ చేయి, ఇతన్ని సేవ చేయి, ఈ కుటుంబాన్ని సేవ చేయి, ఈ మరణను తప్పించమని వారి కొరకు మానక నిత్యము రాత్రింబవళ్ళు ప్రార్థన చేస్తున్నాడు.
విజ్ఞాపన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పరే, చెప్పండి రా. ఆయన గురించి ఏం చెప్పగలుగుతానండి? నా వల్లే వద్దు, పనికిరాను అండి. ఏం చెప్పాలో అర్థం కాక చాలా తెలిసిన సత్యం చాలా చెప్పటానికి వాటికి పదాలు లేవు. నాకు ఆ భాష రాదు. నేను మాట్లాడే భాషలో ఆ పదాలకు అర్థం లేదు. ఆయన ఎలా ప్రకటించాలి? ఏమని ప్రకటించాలి? ఆయన కూర్చి మనం గుసగుసలు ఆడుకుంటామే తప్ప ఇదంతా సరైన సత్యం ఇవాళకి మనం ఎరగవండి. అంతటి మహనీయుడండి, పరిశుద్ధుడండి, అద్వితీయుడండి, సత్యదేవుడండి, జనతైకుడండి. ఆయన తప్ప మరింకెవరు లేరండి. సర్వమానవాళి విమోచన కార్యాన్ని విమోచన కార్య నిమిత్తం సిలువలో ఎత్తబడిన మనుష్య కుమారుని వైపు చూడండి. సమాధి నుండి తండ్రి సింహాసనం ఎందుకు ఎత్తబడిన ప్రభువైన యేసుక్రీస్తుని చూడండి. ఆయన ఎంత గనుడో చూడండి. దాన్ని నిదానించి చూసినందున వారు బ్రతికారు. యేసు వైపు చూడటమే, ప్రభువా నశించిపోయాను, పాపం చేశాను, అపవాది నన్ను కాటు వేసిందయ్యా, నన్ను నేను ఆ విషయం నుండి విడిపించుకోలేను, నాకు విడుదల కావాలి, అందుకే నీ వైపు చూస్తున్నాను. ఆ బంధకాల్లో నేను ఉండలేనయ్యా, కయ్యను లాంటి ఆ దరిద్ర బ్రతుకుని బ్రతకలేనయ్యా, నాకు నువ్వు కావాలి, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్రభువా నిన్ను మించి నేను ఎవరిని ప్రేమించను. నేను ఒకసారి ఒక ప్రార్థన చేశాను. నా పతనావస్థలో నేను లోకమును ప్రేమించిన మాట నిజమే, కానీ నీకన్నా మాత్రం కాదు, నీకన్నా మాత్రం కాదయ్యా. లోక ఆడంబరాల మీద మోజుపడిన మాట వాస్తవమే, కానీ మీకన్నా కాదు. కానీ ఇప్పుడు నాకొద్దు, పూర్తిగా మీరే కావాలి. ఆయన వెతకగలిగితే, ఆయన మీ సమీపమును ఉండగానే ఆయన మీరు వేడుకోగలిగితే ఆ సిలువ కార్యం నీ జీవితంలో జరుగుతుందని ప్రకటిస్తున్నాను. ఈ మాటకు అర్థం తెలియక చాలామంది నన్ను అడిగారు. ఇలాంటి డేస్లో ఎంతమంది దైవ సేవకులను కాంటాక్ట్ చేశారు. అయ్యా, మనుష్య కుమారుడు ఎత్తబట్టవేయండి, ఒకసారి దాని మీద సందేశం చెప్పండి. సర్పం ఎత్తబట్టవేంటి, మనుష్య కుమారుడు ఎత్తబట్టవేంటి, దానికి దీనికి ఎట్ట పొత్తు? వారి విమోచన కొరకు సర్పం ఎత్తబడింది, ఇప్పుడు మన విమోచన కొరకు మనుష్య కుమారుడు ఎత్తబడి అన్న లింక్ ఎలా కలుగుతుంది? ఎక్కడో అర్థమవుతుంది కానీ దాన్ని కనెక్ట్ చేయలేకపోతున్నామయ్యా, దాన్ని కొంచెం మాట్లాడండి అని ఎంతమంది దైవ సేవకులు అడిగారు. వారి ప్రార్థన విన్న దేవుడు, నేను కూడా ప్రభుని అడిగితే ప్రభు చెప్పాడు, అర్థమయ్యిందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పారు. ఇది మీకు మాత్రమే వేదిక కాదండి, దేవుడు అనేక మంది దైవ సేవకులకు ఇది వేదికగా మార్చాడు, అనేక సంఘాలకు దీన్ని వేదికగా మార్చాడు. ఒక బేర్షెబ మినిస్ట్రీస్ కాదు, ఏర్పాటులో ఉన్న వారికి అనేకులకు దేవుడు దీన్ని వేదికగా మార్చాడు. సత్యాన్ని తెలుసుకోవాలనుకున్న వారికి దేవుడు దీన్ని ఒక కేంద్రంగా మార్చాడు. అరణ్యములో సర్పము ఎలాగో ఎత్తబడినో మన విమోచన కొరకు ప్రభు ఎత్తబడ్డాడు. ఆయన వైపు వచ్చి, నాకు ఈ సర్పము కాటు తిన్నానయ్యా, అపవాది నన్ను కాటు వేసిందయ్యా, నీతో సంబంధం కోల్పోయానయ్యా, నాకు తిరిగి కావాలి. ఆ విషయం నాలో ఉంది బట్టి ఈ కోరికలు వస్తున్నాయ్యా, ఆ విషయాన్ని విరచగలిగిన నీ వైపు నేను చూస్తున్నా అని ప్రభు వైపు చూడాలి. ఆయన వైపు చూస్తూ విడుదల కొరకు ప్రార్థించుకుంటే, ఒప్పుకుంటే, మన అతిక్రమములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి మన నిర్దోషులుగా చేస్తాడు. స్తోత్రం చెప్పరే. ఎంత సిలువ కార్యాన్ని పక్కన పెట్టుకొని చొప్పులు లేకుండా ఊరం నడుతున్నాడు దరిద్రుడు. యేసు వైపు చూడండి, హల్లెలూయా. ఆయన వైపు చూడండి, ఆయన వైపు చూస్తూ వేడుకొనండి. మరొక మాట చెప్తాను ముగింపులో. అక్కడ ఈ సర్పం దేంతో తయారు చేయబడింది? అందరనండి. బైబిల్లో ఇత్తడి అనేది జడ్జిమెంట్, తీర్పునకు సూచన.
బంగారం విశ్వాసానికి సూచన, పరిశుద్ధతకు సూచన, దైవత్వానికి సూచన. వెండి విమోచన కార్యానికి సూచన. ఇత్తడి తీర్పునకు సూచన. ఏంటి తీర్పు అంటే? ఇత్తడి సర్పం చూడగానే ఏం గుర్తొస్తుంది మనకి? తీర్పు కొరకు ఎత్తబడింది. తీర్పు కింద వచ్చింది, ఆ తీర్పుకు ప్రాయచిత్తంగా అదిగో ఇంకొకటి ఎత్తబడింది. నా వైపు చూస్తామండి. ఇత్తడి తీర్పు చూపిస్తుంది. ఇప్పుడు మనందరి తీర్పు తండ్రి ఆయనకు తీర్చాడు. తీర్పు తీర్చబడింది. లోక పాప కళ్యాణార్థ, లోక పాపశాప విమోచన కొరకై ఆ పరిశుద్ధుని మీద తీర్పు తీర్చబడింది. ఎందుకంటే కోత పాత్ర ఆయన తాగాడు గెచ్చమనిలో. తాగబోతే ఇదంతా జరిగేది కాదండి. తీర్పు తీర్చబడి ఎత్తపడ్డాడు. పాపమే లేదు, ఆ సర్పంలో విషయం లేదు, కానీ విషయంగా కనబడుతున్నాడు. లోకానికి అట్టగా కనబడుతున్నాడు. దరిద్రుడికి, ఆ దిక్కుమాలిన ఎదవకి అట్టగే కనబడతాడు. 3 మేకులు వేలాడలాగా దరిద్రపు ఎదవకి అలాగే కనబడతాడు. ఆ పనికి మాలినవాడు, ఆ నిర్జీవమైన వ్యక్తికి అసలు దేవుడు అనే పదానికి అర్థమే తెలవని ఆడింగపు ఎదవకు నా ప్రభు అలాగే కనబడతాడు. దోషిగా కనబడతాడు. నా ప్రభు ఏంటో నాకు తెలుసురా, నువ్వెవడు నువ్వు మాట్లాడతానికి? నువ్వు ఆడింగోడివి. యేసు ఔన్నత్యాన్ని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నా ప్రభు పరిశుద్ధుడు. నువ్వు కాదు, నీ తలలో జేజములు పుట్టిన యేసు నామమును అవమానపరచలేరు. మీ వల్ల కాదు, మీరు ఈ ప్రవాహంలో కొట్టుకుపోయి నశిస్తారు. ఒకరోజు యేసు అనే కేకలు మీ నోట ఉంటాయి. మీకు కూడా ప్రాయశ్చిత్తం నా ప్రభు అని ప్రకటిస్తున్నా. నీ గుండెల్లో ఉన్నది. ఏదో ఒకరోజు నువ్వే సాక్ష్యం ఇస్తావు. ఆయన అలాంటి గనుడు. నీ నోటితోనే ఒప్పిస్తాడు, శక్తిమంతుడని. అదేరా నా యేసు తడాక. నీకేం తెలుసురా పనికి మనలోడు? ఒక్కసారి లేఖనాలు కళ్ళు తెరిచి చూడరా. నీ అద్దాలు పెట్టుకుంటే అట్టగే కనపడుతురా. నీ మనసుతో చూడొద్దు, నా దేవుని మనసుతో చూడు. నా దేవుడిని అర్థమవుతాడు. ఇది లోకానికి నేను ఇస్తున్న సందేశం. ప్రధానమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర మంత్రులు కాదు, దేశమంత్రులు కాదు, అందరూ ఏకమైన క్రైస్తవ్యాన్ని ఒక వెంట్రుక కూడా రాల్చలేరు. నెవర్. హిట్లర్, డొమిషన్, నిరో చక్రవర్తి లాంటి వారే ఈ కాలగతులు కొట్టుకుపోయారు రక్త ప్రవాహంలో. మరలా ఆ ప్రభుత్వం వచ్చినా, ఈ ప్రభుత్వం వచ్చినా ఎంట్రుక పీకేదేం లేదు. క్రైస్తవ్యానికి హాని జరిగేదేం లేదు. డొమిషన్, నిరో, హిట్లర్ చక్రవర్తి లాంటి వాళ్ళు ఈ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇది క్రైస్తవ్యం. సర్వమానవాళికి పరలోక తండ్రి చేసిన విమోచన కార్యాలు. ఆయన సజీవుడు, 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 యుగ యుగములకు సజీవుడు. ఎత్తబడ్డాడు. మనుష్య కుమారుడు సిలువలో ఎత్తబడ్డాడు. మరణం నుండి ఎత్తబడ్డాడు. సింహాసనం వద్దకు ఎత్తబడ్డాడు. ఆయన వైపు చూసే రక్షణ పొందండి. ఇది ఈనాటి సందేశం. ఎంతమంది హృదయాలు తేలికగా మార్చబడ్డాయి? ఎంతమంది ఫీల్ అయ్యారు? ప్రభు నాతో మాట్లాడాడు, నా కొరకు ఒక విమోచన కార్యం చేశాడు. మరి సర్పము కాడు తిన నీవు తప్పదు. ఆయన వైపు చూడాలి. చూసి నీ విడుదల కొరకు ప్రార్థన చేసుకో. ఆయన క్షమించలేని పాపం అంటే ఏమీ లేదు. నీ భర్త క్షమించలేని పాపం ఉంది, నీ భార్య క్షమించలేని పాపం ఉంది, నీ తల్లిదండ్రులు క్షమించలేని పాపం ఉంది. కానీ నీ దేవుడు ఆయన వద్దకు వస్తే క్షమించలేనిదంటే ఏది లేదు. కానీ మరలా పాపం చేయకూడదు. ఆ వ్యభిచారితో యేసయ్య వేశ్యతో అదే చెప్పాడు, మరలా ఇకను పాపం చేయొద్దు. దేవుని యొద్ద తిరిగి వచ్చిన తర్వాత మరలా పాపం చేయొద్దు. లేచి నిలబడతారా? వచ్చిన ప్రార్థన చేసుకున్నావు, లేచి నిలబడండి.